టీవీ45 న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్ బిహేవియర్ చేంజ్ పై ఒక రోజు వర్క్షాప్ నకు హాజరైన మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ తొలగించడం ఎంతో సవాల్తో కూడినది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో 6500 టన్నుల సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు వస్తుంది. ఏ రోజుకు ఆ రోజు ఈ చెత్తనంతా తొలగించాలి. వేస్ట్ మేనేజ్మెంట్ కు మున్సిపల్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్ళింది. ఈ చెత్తనంతా అక్టోబర్ 2 నాటికి తొలగించాలని సీఎం ఆదేశించారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛంద స్వర్ణాంధ్ర నిర్వహిస్తూ స్వయంగా సీఎం పాల్గొంటున్నారు. స్వచ్ఛత యొక్క ప్రాధాన్యత తెలిసేలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలకు అవగాహన ఎలా కల్పించాలి, ఎలాంటి ప్రచారం నిర్వహించాలి అనే దానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేయాలి. దేశంలో ఎక్కడికి వెళ్తున్నా అక్కడ వ్యర్థాల విషయంలో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న ఉత్తమ విధానాలు ఏపీలో అమలుకు ప్రయత్నం చేస్తున్నాం. 4 థీములుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం. చెత్త పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించాలి. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేసే అలవాట్లు మార్పు చేయడం లాంటివి చేపట్టాలి. సో రెండు కూడా సమన్వయంతో పనిచేసుకోవాలి కాబట్టి ఐ రిక్వెస్ట్ సిడిఎస్ సంపత్ కుమార్ టు ఆఫర్ హిస్ రిమార్క్స్. వేగంగా ముందుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో అతి ముఖ్యమైనది తీసుకుంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్లో కూడా ఇళ్ళ నుంచి వచ్చే టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్స్ నుంచి కానీ వచ్చే వాటర్ ఒకటి. తర్వాత రైనీ సీజన్లో వచ్చే స్టామ్ వాటితోటే ప్రజలు కోరుకునేది డ్రింకింగ్ వాటర్, లైట్స్, రోడ్స్. ఈ 6 ప్రాథమికంగా కోరుకుంటారు. అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులలో ఈ 6 అతి ముఖ్యమైనవి. వీటి తర్వాత మిగతా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడర్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ 6 కూడా అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎవ్రీడే వస్తూనే ఉంటుంది. అది ఒకరోజు సాగిపోయేది కాదు. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్లో కూడా ఏదైతే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ వస్తుంది ఎవ్రీడే. రైనీ స్టామ్ వాటర్ అంటే సంవత్సరంలో 3 months, 4 months వస్తుంటుంది. కాబట్టి వీటన్నిటిలో కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైనవి సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. వీటిలో సాలిడ్ వేస్ట్ తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 6500 టన్నులు సుమారుగా పర్ డే వస్తుంది. 6500 టన్స్. ఇది ఏ రోజుకు ఆ రోజు దీన్ని క్లియర్ చేసే పద్ధతులు రావాలి. దానికి అనేక రాష్ట్రాలు అనేక పద్ధతులు అవలంబిస్తున్నాయి. అనేక దేశాలు కూడా యాక్చువల్ నేను స్టడీ చేశాను. ఇప్పుడే పట్టాలు కూడా చెప్పారు, ఒక 10 దేశాలు తిరిగానని. అదేవిధంగా 2014-19లో అనేక దేశాలకి, అనేక రాష్ట్రాలకి ఇందుకోసం వేసాను. సాలిడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు, లిక్విడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు. రీసెంట్గా కూడా మంత్రి అయిన తర్వాత ఈ మధ్య ప్రయాగరాజ్ పోతే అక్కడ మున్సిపల్ ఆఫీసులు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ స్టడీ చేసాం. మన అహ్మదాబాద్ వేరే పనికి పోతే అక్కడ కూడా వాళ్ళ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఇవన్నీ స్టడీ చేస్తాం. ఎందుకంటే ఈ మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైన ఈ 2 లైట్స్ కావాలా. ఒకరోజు లైట్ వెలగమని కాదు. రోడ్లు కొద్దిగా గుంటలున్నా అంత ఇబ్బంది కాబట్టి ఉండకూడదు. కానీ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఏంటంటే అది ఆపడానికి లేదు. 6500 టన్నులు ఒక 2 రోజులు 3 రోజులు కానీ క్లీన్ చేయకుంటే మొత్తం టోటల్గా స్పాయిల్ అయిపోతుంది. అందువల్ల దీనికి ఈరోజు మున్సిపల్ శాఖ అత్యధిక ప్రయారిటీ ఇస్తుంది.
ఆ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల లెగసీని వదిలేసిపోయింది. ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే ఆదేశించారు, రాబోయే అక్టోబర్ 2వ తేదీకి టోటల్ క్లియర్ చేయాలా, ప్రస్తుతం వస్తున్న చెత్త కూడా ఉండకూడదని. దానికి తగ్గట్టుగానే టెండర్లు ఇచ్చాం, వర్క్ స్టార్ట్ అయింది. వాడు మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా మార్నింగ్ 8 నుంచి దాని మీద రివ్యూ చేసి వచ్చాను. ఎక్కడెక్కడ వర్క్ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ కాలేదు, ఎందుకు కాలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. ఈ విధంగా ఈ ప్రభుత్వం దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది సాలిడ్ వేస్ట్, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్. అయితే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీనరీ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఈ 2014-19లో దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ అని పెడితే దానికి అనుగుణంగా అదే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టడం, దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయటం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకోవడం, వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం, అక్కడ దీని మీద అవేర్నెస్, అంటే వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి. ఈ మనలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు IEC ఫోకస్. దీంట్లో వ్యర్థాల విభజన, రీసైక్లింగ్, పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూత్నమైన IEC ప్రచారాలు. అదేవిధంగా థీమ్ 2 వచ్చి బిహేవియరల్ చేంజ్, కమ్యూనికేషన్ స్ట్రాటజీ BCC. దీంట్లో వ్యర్థాలు తొలగింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను తగ్గించడం, దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయటం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకోవడం, వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం, అక్కడ దీని మీద అవేర్నెస్, అంటే వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి. ఈ మనలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు IEC ఫోకస్. దీంట్లో వ్యర్థాల విభజన, రీసైక్లింగ్, పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూత్నమైన IEC ప్రచారాలు. అదేవిధంగా థీమ్ 2 వచ్చి బిహేవియరల్ చేంజ్, కమ్యూనికేషన్ స్ట్రాటజీ BCC. దీంట్లో వ్యర్థాలు తొలగింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను తగ్గించడం, కమ్యూనిటీ టాయిలెట్లు, RRR నిర్వహణ, జీరో వేస్ట్ కమ్యూనిటీలు, గ్రామాలను అభివృద్ధి చేయడంపై బిహేవియరల్ మార్పు ఉన్న ఆటంకాలు, వాటి మీద డిస్కస్ చేయడం. 3వ థీము కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ CB, అంటే ప్రభుత్వ అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పారిశుద్ధ కార్మికులు, NGOలకు అవసరమైన ట్రైనింగ్ ఏర్పాట్లు వాటి గురించి చర్చించడం. 3-4లో పర్యవేక్షణ, అంటే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ విధంగా IEC, BCC, CBని వాటిని మళ్ళా మానిటరింగ్ చేయటం, ఎవాల్యుయేషన్ చేయటం, ఒక చక్కటి వర్క్షాప్ని ఈరోజు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ యొక్క వర్క్షాప్లో ఏదైతే మీరు ప్రధానంగా థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి, అంటే మీకు ఎంత అనుభవం ఉంది ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, మన రాష్ట్రంలో కూడా ఉన్న అనేక జిల్లాల్లో అనేక రకాలుగా చేస్తున్నారు. వీటన్నిటి మీద డిస్కస్ చేసి మీరు దీని మీద ఒక పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే, అంటే ఏ విధంగా చేయాలా,
ఎలా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ముఖ్యంగా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. అందుకని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి వారే స్వయంగా యాక్చువల్గా ఒక్కొక్క కాన్ఫరెన్స్కి వచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి మీరు ఏదైతే థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డిస్కస్ చేసి సక్సెస్ఫుల్గా మంచి అవుట్పుట్స్ ఇస్తే వాటిలన్నింటి